ఈ వీడియోలో అయితే నేను మీకు బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ అలానే బ్యూటిఫుల్ సెంటర్ హెయిర్ క్లిప్ కూడా చూపిస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే అస్సలు హ్యాండ్మేడ్ అంటే ఖచ్చితంగా ఎవరు నమ్మరండి, అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇలా అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చండి. అలానే కొత్త కొత్త మోడల్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ ఐడియా అయితే చాలా బాగా నచ్చుతుంది. చూశారు కదా, ఈ మెటల్ బ్యాంగిల్స్కి కృష్ణా చామ్స్ యాడ్ చేస్తేనే ఇంత బాగుంది కదా, అది కూడా కుందన్స్ యాడ్ చేస్తే ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీరే ఆలోచించండి. ఇలా కూడా వేర్ చేసుకోవచ్చు, మిడిల్లో బ్యాంగిల్స్ యూస్ చేసుకొని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు సైడ్ బ్యాంగిల్స్ లాగా. బట్ చూడండి, ఆఫ్టర్ అవుట్పుట్ అయితే ఎంత బాగుందంటే చూడండి, గ్రీన్ కలర్ కుందన్స్ యాడ్ చేసాకైతే ఇంకా సూపర్గా ఉంది కదా. చూడండి, 4 బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ 4 బ్యాంగిల్స్ని సైడ్ బ్యాంగిల్స్గా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఒక చేతికి వాచ్ పెట్టుకుంటారు కదా, వాళ్ళు కూడా వేర్ చేసుకోవచ్చు. టాప్స్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ దేని మీదకైనా సరే ఈజీగా సెట్ అయిపోయే సెట్ అండి ఇది. అలానే సింపుల్గా బ్యూటిఫుల్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, హెవీ నచ్చదు కొంతమందికి, అలాంటి వాళ్ళకు కూడా ఈ డిజైన్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. చూడటానికి సింపుల్గా ఉన్న యూనిక్గా ఉంటుంది, ఇంకా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. ఇంత బ్యూటిఫుల్ బ్యాంగిల్ సెట్స్ కనుక మీకు కూడా కావాలంటే వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అలానే ఈ బ్యూటిఫుల్ సెట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే కస్టమైజ్డ్ బ్యాంగిల్సే కాదండి, శారీ ప్రీప్లీటింగ్ సర్వీస్ ఉంటుంది. అలానే శారీ కుచ్చు ఎలా మేక్ చేయాలి అని లాంగ్ వీడియోస్లో ఉంటాయి. మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్ అలానే షార్ట్స్ని ఒక్కసారి చెక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా అయిపోయాక నేను హ్యాండ్స్తో కూడా ఇలా అని చూస్తున్నాను, చూసారా? ఇప్పుడైతే ప్యాకింగ్ చేస్తున్నాను. ఇలాంటి కవర్స్లో పెడితే ఆఫ్టర్ యూస్ ఒకసారి మనం బ్యాంగిల్స్ వేర్ చేశాక కూడా మళ్ళీ ఇలా కవర్లో కనుక పెట్టుకుంటే ఇవి అంత తొందరగా పాడవండి. ఇలా జాగ్రత్తగా పెట్టుకోకుండా ఎక్కడ పడితే అక్కడ పాడేస్తే అవి తొందరగా పాడైపోతాయి. సో మీరు కూడా చేపించుకున్న తర్వాత ఇంతే. చూస్తున్నారు కదా, ఇలా ప్యాక్ చేసేసాను. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మైక్రో బ్యాంగిల్ సెట్ అంటే ఎవరైనా నమ్మేస్తారండి, అంతా బాగున్నాయి. నాకు తెలిసి ఇలాంటి డిజైన్ అయితే ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్లోనే వస్తుంది అండి. ఇంతవరకు ఎవరు మేక్ చేయలేదు, అది కూడా మెటల్ బ్యాంగిల్స్ మీద. చూస్తున్నారు కదా, కవర్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఇలాంటి ఒక బాక్స్లో కనుక పెడితే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అలానే నేనైతే లోకల్ వాళ్ళకైతే ఇలానే ఇచ్చేస్తాను. నాన్ లోకల్ వాళ్ళకైతే దీన్ని మళ్ళీ కార్డ్బోర్డ్లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది. అలానే వాళ్ళకి దగ్గరలో డిటిటిసి కానీ పోస్ట్ ఆఫీస్ కానీ అవైలబుల్ ఉంటే కొరియర్ అలా కూడా చేస్తామండి. ఇప్పుడైతే సెంటర్ హెయిర్ క్లిప్ ఎలా మేక్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే నేను స్మాల్ సైజ్ సెంటర్ హెయిర్ క్లిప్ తీసుకున్నాను. అలానే ఆర్టిఫిషియల్ జాస్మిన్ బర్డ్స్ తీసుకున్నాను. అలానే రెడ్ కలర్ పాలెన్స్ తీసుకున్నాను. అలానే వీటిని అతికించడానికి గ్లూ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలానే మేక్ చేసుకోవాలి. అవుట్పుట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చూస్తున్నారు కదా,
ఇప్పుడైతే నేను ఆ పాలెన్స్ని కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఈ జాస్మిన్ బడ్స్ మిడిల్లో కనుక అవి పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. చూస్తున్నారు కదా, ఇంతే అండి. గ్లూ అప్లై చేసుకుంటూ పాలెన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్ అవుట్పుట్ చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఒక్క సెంటర్ హెయిర్ క్లిప్ కనుక పెట్టుకొని హెయిర్ లీవ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలానే అచ్చం రియల్ ఫ్లవర్స్ పెట్టుకున్నట్టుగానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఈ రోజుకైతే మన వీడియో అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Like, share and subscribe for more videos. Have a nice day. Thank you for watching.